19 ప్రేక్షకులందరికీ డిబేట్లో పాల్గొన్న సోదరులందరికీ నా నమస్కారాలు. నమస్తే సార్, ఈరోజు మా సోదరుడు చెప్పారు, వైఎస్ఆర్సీపీ అనేది వ్యవస్థీకృత పార్టీ కాదు అని. వాస్తవం ఇది. వ్యవస్థీకృత కాని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ సార్. ఎందుకంటే టీడీపీ పార్టీ చంద్రబాబు పార్టీ కాదది. టీడీపీ అనేది చంద్రబాబు నాయుడుది, నారా లోకేష్ పార్టీ కాదది. వ్యవస్థీకృత పార్టీ కాదు అని చెప్పింది. మా పార్టీ ఎవరు తీసుకురాలా, ఎప్పుడు తీసుకురాలా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు, చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారు, అది నారా లోకేష్ గారు నిర్ణయించరు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించరు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడండి, ఒక వీరుడు అని అనుకునేటువంటి అనుమానం లేదు. 151 సీట్లు సొంతంగా తీసుకొచ్చిన నాయకుడు ఎవరున్నారంటే ఈ భారతదేశంలో రికార్డు తెచ్చుకోండి మీరు. ఏ పార్టీ ప్రతి పార్టీతో పొత్తులు చేసుకుని వచ్చి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పొత్తు లేకుండా సొంతంగా సీఎం అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. దానికి వస్తున్నాం. ప్రతిపక్ష హోదా అనేది 3 పార్టీలు కలిసి, మీరు 3 పార్టీలు కలిసి 51% ఇచ్చుకుంటే సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి కింగ్ లాగా వచ్చి అది ఆ మహత్యం సార్. మీరు దాని గురించి మాట్లాడవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున కింగే. ఈ రోజు ఈ సోషల్ మీడియాలో ఐటీడీపీ వారు కావాలని భారత విషయము, విజయమ్మ విషయం తీసుకురావడము, ప్రజలను మభ్యపెట్టాలా, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పైన కానీ మీకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే అప్పించాను, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో తీసుకురావాలి. తీసుకొస్తున్నారా కూటమి వాళ్ళు చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పార్టీ ఆయన భారతీయ గారు రావాల్సి ఉందా లేదా పార్టీకి? అది జగన్మోహన్ గారు నిర్ణయిస్తారు సార్. మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఉండాలి. అభిప్రాయం ఉండదు, పార్టీ అభిప్రాయం ఉంటది. ఒక వ్యక్తిగా ఒక కార్యకర్త పార్టీకి అవసరమా? కోర్ కమిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతిస్తారు. దెర్ ఇస్ నో డౌట్ దాని గురించి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఏం చేయాలి? నేను చెప్పారు రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి. అయితే డైవర్ట్ చేయాలని తీసుకురావాలి.